కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కవిత ఒప్పుకున్నారని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. కేసీఆర్ లేకుండా అవినీతి జరిగిందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తన తండ్రిని కాపాడుకునే ప్రయత్నం కవిత చేస్తున్నారని అన్నారు. కాళేశ్వరంలో జరిగిన అవినీతిలో కేసీఆర్ కు సంబంధం లేదని కవిత అనడం అనేది విడ్డూరం. సరే, తను అనుకుంటున్న కేసీఆర్ చుట్టూన్న ఇద్దరు దయ్యాల గురించి అయితే చెప్పింది అనుకోండి, హరీష్ రావు, సంతోష్ రావు అని. కానీ మళ్ళీ రేవంత్ రెడ్డి గారి పేరు తేవడం వల్ల మళ్ళీ రాజకీయమే చేస్తున్న పరిస్థితి. కాళేశ్వరం కథలో హరీష్ రావు పాత్ర, సంతోష్ రావు పాత్రను ఆమె కన్ఫర్మ్ చేసింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారి పేరు ఎత్తడం అనేది రాజకీయం కోసం అనేది క్లియర్. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని మాత్రం కవిత ఒప్పుకున్నట్టే లెక్క. కానీ కేసీఆర్ లేకుండా ఈ కాళేశ్వరం అవినీతి జరిగిందని చెప్పాలని చూడడం మాత్రం పూర్తి స్థాయిలో అది అబద్ధం. అది కేవలం తన తండ్రిని కాపాడుకోవడానికి చేసిన ఒక ఎత్తుగడ ప్రకటన తప్పితే దాంట్లో మనం కొత్తగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏది